నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం టీచర్స్ కాలనీ గణేష్ నగర్ దేశాయిపేట రోడ్డు వరంగల్ నందు 9/5/2025 శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన వెండితో నూతన ఆభరణములను తయారు చేయించి పంచామృత స్వప్న తిరుమంజన మరియు పంచవింశతి కలశ అభిషేకం అనంతరం ఆభరణములను ధరింపు చేసి విశేష పూల కైంకర్యాలతో శోభయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ పంచదశ వార్షిక బ్రహ్మోత్సవాలు 9/5/2025 రోజున సాయంత్రం 5:30 నుండి 14/5/2025 సాయంత్రం 8 గంటల వరకు నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ వెలగవలేటి రవికుమార్ ఆచార్యులు మరియు వారి సహచర బ్రాహ్మణోత్సవాలచే విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు విశేష మంగళ శాసనములను అందజేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. ఉదయం 5:30 గంటలకు బ్రహ్మోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించి వివిధ బాధ్యతలను సభ్యులకు అందజేసిన పనులను గురించి సమీక్ష జరిపారు. కార్యక్రమం స్వామివారికి జరిగేటువంటి యొక్క సదస్సు ఉంటుంది. తెల్లారి మళ్ళీ కుంకుమార్చన కార్యక్రమం, అమ్మవారికి సారమిట్టి కార్యక్రమం భక్తులు ఆ తర్వాత అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ కార్యక్రమం తీసుకొని తెల్లారి పూర్ణావతి కార్యక్రమం అగ్ని పోతుంది. అంటే యజ్ఞం పూర్తి అయిపోతుంది. అగ్నిదేవుడిని మళ్ళీ కదిలించేసి వారి స్థానానికి రండి. స్వామివారి కళ్యాణానికి సకల బ్రహ్మోత్సవం సకల దేవతలు వస్తారు. అటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది కనుక అందరూ కూడా వచ్చి కార్యక్రమాలలో ఉండి అందరూ స్వామివారికి ప్రీతి ప్రాప్తులు కావాల్సింది అందరికీ మరీ 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 విజ్ఞప్తిన్నారు. గోవిందా గోవిందా గోవిందా. ఈ రోజు అంకురార్పణ జరిగింది. రేపు ముఖ్యంగా ఏంటంటే మా కమిటీ ఉద్దేశం ఏంటంటే అందరినీ దేవుడు అందరి మేలు కోరుకుంటాడు కాబట్టి అదేవిధంగా రేపు మన వరంగల్ సిటీ వాసి సాయి శివాని యూపీవీఎస్సీ సివిల్స్ లో కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యి 11వ ర్యాంక్ వచ్చిన సందర్భంగా రేపు అమ్మాయిని మధ్యాహ్నం 12:30 టైంలో సత్కరిస్తున్నాము, ఆశీర్వచనం ఇప్పిస్తాము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఇది జరిగింది. తర్వాత నెక్స్ట్ 11th రోజు మాత్రం ఈ మధ్యనే జూనియర్ సివిల్ జడ్జిగా ఒక ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అందులో ఒకరిని గంగిశెట్టి ప్రసిద్ధ అనే అమ్మాయిని 11th రోజు పిలిచి వారికి కూడా సన్మానం చేస్తున్నాము. అలాగే భగవద్గీతలో గోల్డ్ మెడల్ వచ్చిన ముగ్గురి ఒక బాబు ఇద్దరు లేడీస్ ని పిలిచి వాళ్ళకు కూడా సత్కారం చేయాలనుకున్నాం. భగవత్ కార్యమే కాకుండా ప్రతి కార్యక్రమంలో మా కమిటీ ముందుంటూ అందరి భక్తులను కోరుకునేది ఏంటంటే మాకు అందరికీ సహకరించి ఇలాగే ఈ మొత్తం 5 రోజులు చాలా జరగాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా బాగా జరగాలని కోరుకుంటూ దేవుడిని నమస్తున్నాం. థ్యాంక్ యూ.